అసలు ఇన్‌స్టాగ్రామ్ ఆల్గోరిథం ఏందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎప్పుడో క్రీస్తు పూర్వంలో పెట్టా క్రూజ్‌లో జాబ్‌లు ఎలా తెచ్చుకోవాలి అనే రీల్. అది ఇప్పుడు వైరల్ అవుతున్నట్టుంది. నాకు ఎంతమంది మెసేజ్‌లు చేస్తున్నారో. క్రూజ్‌లో జాబ్స్ ఎట్లా అప్లై చేయాలి? ఏం క్వాలిఫికేషన్ కావాలి అనుకుంటూ చాలా మెసేజ్‌లు వస్తున్నాయి. 1 మినిట్‌లో అన్ని డీటెయిల్స్ ఇచ్చే టాలెంట్ నాకు లేదు. లాంగ్ వీడియో చేసి పెడితే చూసే ఓపిక మీకు లేదు. ఏం చేద్దాం? ఎనీవే చెప్పగలిగినంత చెప్తాను. ఫస్ట్ వచ్చేసి జాబ్ ఎలా అప్లై చేయాలి? ఏం లేదు, క్రూజ్ కంపెనీలు ఉంటాయి కదా, వాళ్ళ వెబ్‌సైట్‌లోకెళ్ళి కెరియర్స్ పేజ్‌లో మీకు సూట్ అయ్యే జాబ్ ఓపెనింగ్ ఉందో లేదో చెక్ చేసుకొని అప్లై చేయడమే. నేను కొన్ని క్రూజ్ కంపెనీ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వాళ్ళ వెబ్‌సైట్‌కెళ్ళి అప్లై చేయండి. లేదా కొన్ని థర్డ్ పార్టీ కన్సల్టెన్సీస్ ఉంటాయి. మీరు జస్ట్ గూగుల్‌లోకెళ్ళి క్రూజ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఇన్ ఇండియా అని కొట్టండి. ఏజెన్సీల పేర్లు వస్తాయి కదా, వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి బేసిక్‌గా ఏ క్వాలిఫికేషన్ అన్నా పర్లేదు. సాఫ్ట్‌వేర్ జాబులు కూడా ఉంటాయి. డాన్సింగ్, సింగింగ్, కళామతల్లి ముద్దు బిడ్డలు ఎవరున్నా పర్లేదు, అందరు అప్లై చేయొచ్చు ఓపెనింగ్ ని బట్టి. కానీ నేను మన ఇండియన్స్ ఎక్కువగా హోటల్ మేనేజ్మెంట్ అండ్ హాస్పిటాలిటీలో డిగ్రీ చేసిన వాళ్ళు ఎక్కువ పనిచేయడం చూసాను అనమాట. జస్ట్ ఆన్లైన్ లో సర్చ్ చేయండి, ఓపెనింగ్ ఏదైనా కనిపిస్తే అప్లై చేసుకోండి. దీనికి ఏం స్పెషల్ ప్రాసెస్ ఉండదు. నెక్స్ట్ లేడీస్ కూడా జాబ్ చేయొచ్చా అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఎస్, లేడీస్ కి కూడా జాబ్స్ ఉంటాయి. నెక్స్ట్ లొకేషన్ ఎక్కడ అని అడుగుతున్నారు. లొకేషన్ అంటే సముద్రంలో, ఇట్లా ఒక ఊరు అని చెప్పలేము, మొత్తం వరల్డ్ అంతా తిరుగుతూ ఉంటుంది ఆ క్రూజ్. హోప్ దిస్ హెల్ప్స్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు కమెంట్, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను.